శైలజ గారు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంది శైలజ గారు, అసలు సూపర్. నమస్తే. ఈ రోజు జీడిపప్పు కీమా కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు జీడిపిక్కలు వచ్చే టైం కదండి, కొత్త జీడిపిక్కలు చాలా చాలా బాగుంటాయి. అవి దొరికితే గనక కీమా చేస్తే చాలా టేస్ట్ గా ఉంటది. కాకపోతే ఈ రోజు నేను ఇంట్లో ఉన్న జీడిపప్పుని నానబెట్టి చేస్తున్నాను. ఒకసారి ఎలా చేస్తానో చూపిస్తాను. కీమా కాజు కర్రీ చేసుకోవడానికండి కీమా, కాజు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, కారం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఈ కీమా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పసుపు, ఉప్పు వేసి ఇందులో వాటర్ వేయక్కర్లేదు. ఎందుకంటే మటన్లోని వాటర్ ఉంటుందండి. మటన్కైనా సరే కీమాకైనా ఆ వాటరే సరిపోతుంది మనకి. ఈ మొత్తం కలుపుకొని ఒకసారి కుక్కర్ పెట్టుకుని ఒక 4-5 విజిల్ వేసుకుంటే మనకి కీమా ఉడుకుతుంది. దాంట్లో నుంచి వాటర్ కూడా మనకి వస్తుంది. ఏం చేస్తున్నారు? ఇదిగోండి, ఇప్పుడే కీమా కుక్కర్ పెట్టాను. ఒక 4 విజిల్స్ వస్తే మనం కర్రీ స్టార్ట్ చేసేది. కర్రీలోకి బాగుంటుంది. బాగానే జీడిపప్పు ఎంత టేస్ట్ గా ఉంటుందండి. తీసుకొని నానబెట్టారా? నానబెట్టానండి. శైలజ గారు చూడండి, ఊరేయలేదో. బాగా ఊరినట్లా ఉన్నాయి శైలజ గారు. చూడండి, టేస్ట్ చూడండి. బాగా ఊరేయండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మరి నాకు కుక్కర్ 4 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆపేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే కడాయి పెడదాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయిద్దాం. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి. ఏంటండి బాహుబలి అనుష్క ఇయర్ రింగ్స్ లా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేద్దామండి. ఈ లోపు కుక్కరు కీమా ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదండి, కీమా బాగా ఉడికింది కదండి. మనం వాటర్ వేసుకోలేదు, అయినా వాటర్ చూసారా వచ్చింది. ఇందులోనే ఆ కీమా తాలూకు ఫ్యాట్ కంటెంట్ కూడా వాటర్ లో వచ్చింది. వాటర్ లాంటిది కాకుండా కీమాని వేసుకుందామండి. ఈ కీమా కర్రీ మొత్తం అందులో వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అప్పటికప్పుడే వేపుకున్న జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవాలండి. అప్పటికప్పుడే వేపుకుని పొడి చేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుందామండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందు ఉల్లిపాయలు వేగడానికి కాస్త సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా మనం వేసుకుంటామండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కూర. ఇందులో ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. కొంచెం పోసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కుక్కర్ లో ఆల్రెడీ ఇది బాయిల్ చేసినప్పుడు మనకి కొంత వాటర్ ఉంది కదండి, అది కూడా మనం కలుపుకుంటాం. అన్ని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. శైలజ గారు ఒక్కసారి సాల్ట్ చూడండి. అలాగే. అన్ని సరిపోయి బాగున్నాయి. ఒక 10 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు ఒకసారి కర్రీ దగ్గర పడిందేమో చూద్దాం. చూసారు కదండి, కూర దగ్గర పడింది, పైకి నూనె కూడా తేలుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కట్టేసుకుందాం స్టవ్. చూసారు కదండి, ఎంతో కమ్మనైన కాజు కీమా కర్రీ రెడీ. శైలజ గారు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. చాలా బాగుంది శైలజ గారు. ఇంకో స్పూన్ తీసుకుంటాను. అసలు సూపర్. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పుతో కీమా కర్రీ మన పచ్చి జీడిపప్పుతో చేసిన కర్రీ లాగా టేస్ట్ వస్తుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.